everyone, welcome to VMR Logics. రీసెంట్గా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఆల్రెడీ మన VMR Logics యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ డీటెయిల్స్. అయితే అలానే ఎస్ఎస్సి సిజిఎల్కి రిలేటెడ్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మనకి నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో రాబోతుందన్నమాట. అయితే థంబ్నెయిల్ ఎంటీఎస్ గురించి పెట్టారు కదా, సిజిఎల్ గురించి ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఎస్, సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఏమైంది అంటే చాలామంది మన ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, బీటెక్ థర్డ్ ఇయర్ లేకపోతే డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ ప్రిపేర్ అవుతున్నారు, మరి నేను ఎలిజిబుల్ అలా అడగడం జరిగిందనమాట. అయితే మనకి అక్కడ ఒక పర్టికులర్ డ్యూరేషన్లో డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి అనేది మెన్షన్ చేశాడు. కాబట్టి కొంతమంది ఎలిజిబుల్ అవుతున్నారు, కొంతమంది అవ్వట్లేరు అనమాట. అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ అనేది ఆర్ఎల్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏదైనా సరే మనకి ఆగస్ట్ 1, 2024 కల్లా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎలిజిబుల్ అనేసి మెన్షన్ చేశాడు కదా నోటిఫికేషన్లో. సో చాలామంది ఏమడిగారంటే, సరే డిగ్రీ కాకుండా లైక్ ఇంటర్ బేస్డ్ 10th బేస్డ్లో మనకి ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉన్నాయా, ఏమైనా నోటిఫికేషన్స్ పడ్డాయా అని అడిగారు అనమాట. ఎస్, ఎవరైతే కేవలం 10th క్లాస్ క్వాలిఫై అయిపోయి ఉన్నారో వాళ్ళ కోసమే ఈ నోటిఫికేషన్ అనమాట. ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది మనకి ఎస్ఎస్సి నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి 8326 వేకెన్సీస్ ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇవి అప్రాక్సిమేట్గా వేకెన్సీస్ అనమాట, ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో టెంటేటివ్ వేకెన్సీస్ అనేసి రిలీజ్ చేశాడనమాట. ఎస్ఎస్సిలో మనకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా సరే టెంటేటివ్ వేకెన్సీస్ అనేసి మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ 8326 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మ్యాక్సిమం అదేమవుతుంది అంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్. సో అది టెంటేటివ్ వేకెన్సీస్ మీనింగ్. ఈ 8326 వేకెన్సీస్ గురించి డిస్కస్ చేయడానికన్నా ముందు మన VMR Logicsలో వన్ ఆఫ్ ది లేడీ డైనమిక్ డైరెక్టర్స్ అయినటువంటి జ్యోతిర్మయి మేడం బర్త్డే సందర్భంగా మన VMR Logics ఆన్లైన్ కోర్స్లో ఆఫర్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ ఆఫర్ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఎంటీఎస్ నోటిఫికేషన్ గురించి నేను మీ ముందు మెన్షన్ చేస్తాను. లైక్ ఏజ్ లిమిట్ కావచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజెస్లో ఉంటుంది. చాలామంది అది కూడా అడిగారు, ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు తెలుగులో ఎగ్జామ్ ఉంటుందా అనేసి. ఎస్, ఎంటీఎస్ గురించి నేను మాట్లాడేది, సిజిఎల్ కాదు. ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చేసి ఇంగ్లీష్లో, హిందీలో, అలానే 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. అంటే ఆ 13 రీజనల్ లాంగ్వేజెస్లో తెలుగు కూడా ఉందన్నమాట. సో ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చేసి ఎగ్జామ్ని మీరు తెలుగులో కూడా అటెంప్ట్ చేయొచ్చు, రైట్? సో ఆ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, మేడం బర్త్డే సందర్భంగా మనకి VMR Logics యాప్లో కోర్సెస్ అనేవి ఆఫర్స్లో ఇచ్చారనమాట. అయితే ఈ కోర్సెస్ ఏంటి, కొంతమందికి ఎవరైతే కొత్తగా ఎంటీఎస్ రాద్దాం అనుకుంటున్నారో, సిజిఎల్ రాద్దాం అనుకుంటున్నారో, సో కోర్సెస్ గురించి నేను ఒకసారి క్లారిటీ ఇవ్వాలి కదా. మీరు ఏ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయినా సరే, అది సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, లైక్ రైల్వేలో చూసుకుంటే ఏఎల్పి రిలీజ్ అయింది కాబట్టి ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు. నెక్స్ట్ బ్యాంకింగ్ కనుక చూసుకుంటే ఐబీపీఎస్ నుండి మనకి ఆర్ఆర్బీ, పీఓ క్లర్క్, నార్మల్గా ఐబీపీఎస్ క్లర్క్, పీఓ, అలానే ఆర్బీఐ, ఎస్బీఎస్, ఈ నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి కదా. నెక్స్ట్ ఎస్ఐపీసీ కనుక చూసుకుంటే టీఎస్ఎస్ఐపీసీ కావచ్చు, ఏపీఎస్ఐపీసీ కావచ్చు. సో వీటన్నింటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం మన VMR Logics యాప్లో కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ కోర్సెస్ అనేవి విని అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్లు కనుక చేయగలిగితే మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా వీడియో వస్తుంది. మేమేంటి అంటే నోటిఫికేషన్ ఎలా రిలీజ్ అయింది అనేసి మెన్షన్ చేయడమే కాదు, చాలామందికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కోర్స్ కొంటారు, చాలామంది కోర్స్ కొన్నారు. ఇప్పటికీ మన దగ్గర 2 lakh+ మెంబర్స్ కోర్స్ అనేది కొనడం జరిగిందనమాట. సో కోర్స్ కొన్నా కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అటెంప్ట్స్ ఇవ్వాలి, ఎంత టైంలో మనం చేయగలగాలి, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా తెలియదు. కాబట్టి వాటి గురించి కూడా మేము గైడెన్స్ అనేది ఇస్తాము నెక్స్ట్ వీడియోలో. బట్ ఇక్కడ వచ్చేసి ఎంటీఎస్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు మనకి ఆఫర్స్ వచ్చేసి మేడం బర్త్డే రోజు అంటే 30th జూన్ నుండి 3rd జూలై వరకు, సో 4 days ఈ ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ ఆఫర్స్లో కనుక చూసుకుంటే మనకి 3 months వ్యాలిడిటీతో ఏపీ, అలానే టీఎస్ ఎస్ఐపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, అలానే ఏపీ టీఎస్ గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సెస్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 3000 రూపీస్, మనకి రెగ్యులర్గా 2000 రూపీస్కి అవైలబుల్గా ఉంటున్నాయి. బట్ ఇప్పుడు మేడం బర్త్డే సందర్భంగా ఇది ఆఫర్లో మనకి 1800కి వస్తుందన్నమాట. నెక్స్ట్
నెక్స్ట్ అలానే ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఐసెట్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఏపీ, అలానే టీఎస్ గ్రూప్ 4, సచివాలయం, ఎఫ్సిఐ, ఎఫ్బిఓ, డిఏఓ, సింగరేణి. ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకి 1600కి అవైలబుల్గా ఉంటున్నాయి ఆఫర్లో. అలానే బ్యాంకింగ్కి రిలేటెడ్గా ఐబీపీఎస్ పీఓ క్లర్క్, ఆర్ఆర్బీ పీఓ క్లర్క్, ఎస్బీఐ, ఆర్బీఐ, ఎల్ఐసి ఏఏఓ కావచ్చు. ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకి 1500కి అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి 3 months కోర్స్ డీటెయిల్స్. నెక్స్ట్ 6 months కనుక చూసుకుంటే ఏదైతే మనకి కనిపిస్తుందో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో ఈ కోర్సెస్ అనేవన్నీ కూడా 3100కి ఈ 4 days అవైలబుల్గా ఉంటున్నాయి. నెక్స్ట్ ఈ కోర్సెస్ అన్నీ కూడా 2500కి అవైలబుల్గా ఉంటున్నాయి. నెక్స్ట్ ఈ బ్యాంకింగ్ కోర్సెస్ అన్నీ కూడా 2200కి. ఇది వచ్చేసి మనకి 6 months వ్యాలిడిటీ. నెక్స్ట్ 1 year వ్యాలిడిటీ కనుక చూసుకుంటే ఏపీ అండ్ టీఎస్, ఎస్ఐపిసి కావచ్చు, గ్రూప్ 2, 3 అండ్ అలా ఆ కోర్సెస్, అలానే రైల్వేకి రిలేటెడ్గా గ్రూప్ డి, ఎన్టీపీసీ కోర్సెస్. సో ఇవన్నీ కూడా 12 months అంటే 1 year వ్యాలిడిటీతో 5000 రూపీస్కి ఆఫర్లో అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీటీ కానిస్టేబుల్, సచివాలయం, ఎఫ్సిఐ, ఎఫ్బిఓ, డిఏఓ, సింగరేణి ఈ కోర్సెస్ అన్నీ కూడా 4000కి. అలానే బ్యాంకింగ్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా 3800కి అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఈ కోర్సెస్ కూడా మనకి ఏంటి అంటే 30th June నుండి 3rd July వరకు ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట. సో వీటిని మీరందరూ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి తెలుసు ఇది నోటిఫికేషన్స్ ఇయర్ అనేసి. బేసిక్గా ఎస్ఎస్సి చెప్పాలి అంటే ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉంటుంది. సో బట్ ఈ ఇయర్ ఏంటి అంటే మనకి రైల్వే నుండి పెద్ద నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి అనేది ఆల్రెడీ సోర్సెస్ నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి చాలామంది ఎన్టీపీసీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారు. బట్ వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు. కాబట్టి ఈ విఎంఆర్ లాజిక్స్ యాప్లో మనకి ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అదే ఫుల్ కోర్సెస్ ఇచ్చేసి వదిలేయడం అనేది కాదు, మన దగ్గర మాక్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట. వేరే ఎక్కడ చూసినా సరే మాక్ టెస్ట్లు కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అంటే ఎవరైతే కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేరు. బట్ మన విఎంఆర్ లాజిక్ స్పెషాలిటీ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ టెస్ట్లు కావచ్చు, మీరు ఏది తీసుకున్నా సరే ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, అలానే ఏపీ ఆర్ టీఎస్, ఎస్ఐపిసి కావచ్చు, రైల్వేకి రిలేటెడ్గా ఎన్టీపీసీ గ్రూప్ డి కావచ్చు, ఎవరైతే ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేశారో కోర్స్ అనేది ఆ ఫుల్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్యాకల్టీయే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా ఫుల్ కోర్సెస్తోని మనకి విఎంఆర్ లాజిక్స్ యాప్లో మీకు కావాల్సిన కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ చాలామంది ఏంటి అంటే మనకి సింగిల్ కోర్సెస్ గురించి కూడా అడుగుతూ ఉన్నారనమాట, సింగిల్ సబ్జెక్ట్కి రిలేటెడ్గా కోర్సెస్. సో ఆ కోర్సెస్ కనుక చూసుకుంటే అర్థమెటిక్ వచ్చేసి 3 monthsకి 1200, 6 monthsకి 1800కి అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రెజెంట్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. రీజనింగ్ వచ్చేసి 3 months 900, 6 months 1200, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్, అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్, అలానే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ కలిపి 1700కి 3 monthsకి, అలానే 6 monthsకి వచ్చేసి 2300. నెక్స్ట్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇవన్నీ ఈ 4 subjects కలిపి 3 monthsకి 1800, అదే 6 monthsకి అయితే 2400. నెక్స్ట్ జిఎస్ కనుక చూసుకుంటే హిస్టరీ వచ్చేసి 3 monthsకి 900, 6 monthsకి 1200. నెక్స్ట్ ఎకానమీ 3 monthsకి 700, 6 monthsకి 1000 రూపీస్. జోగ్రఫీ 3 monthsకి 1800, 6 monthsకి 1100. అలానే పాలిటీ 3 months వచ్చేసి 800, 6 months వచ్చేసి 1100. నెక్స్ట్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కలిపి కూడా 3 monthsకి వచ్చేసి 900, అలానే 6 monthsకి 1200కి ఈ 4 days మనకి అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట. సో వీటిని యూటిలైజ్ చేసుకొని మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ గురించి కనుక చూస్తే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్ వచ్చేసి 27th June నుండి 31st July వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. అయితే 31st July ఇచ్చాడు కదా అనేసి 31st July వరకు వెయిట్ చేయకండి, మళ్ళీ సర్వర్స్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట లాస్ట్ మూమెంట్లో. సో అందుకని దానికన్నా అట్లీస్ట్ ఒక 3-4 days ముందే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయండి, లాస్ట్ మినిట్ రష్ ఉండకుండా. నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాము 31st July. నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ. సో ఆన్లైన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి August 1st అనమాట. నెక్స్ట్
డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. అయితే మీరు అప్లై చేసిన తర్వాత కొన్నిసార్లు అప్లికేషన్ మీరు ఏదైతే అప్లై చేస్తారో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో వాటి కోసం ఏమవుతుంది అంటే మనకు కరెక్షన్ కోసం కూడా మళ్ళీ ఒకసారి విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ డేట్స్ వచ్చేసి 16th ఆగస్ట్ నుండి 17th ఆగస్ట్ వరకు. అయితే వాటికి పెనాల్టీ పే చేయడం అనేది ఉంటుందన్నమాట. సో ఆ పెనాల్టీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే టెంటేటివ్లీ అక్టోబర్ నుండి నవంబర్, అక్టోబర్ 2024, నవంబర్ 2024లో ఉండొచ్చు అనమాట. సో ఇంకా ఏమైనా హెల్ప్ లైన్ కోసం మీరు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, సో దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ చెప్పాలి అంటే అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయ్యేది 27th జూన్ నుండి, ఎండ్ అయ్యే డేట్ వచ్చేసి 31st జూలై. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి అని అంటే మనకి 16th ఆగస్ట్ నుండి 17th ఆగస్ట్ వరకు టైం ఇస్తాడు, మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఎంటీఎస్ అలానే హవాల్దార్ ఇవి ఓవరాల్ ఇవి రెండు కలిపి 8326 వేకెన్సీస్కి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎంటీఎస్ వచ్చేసి 4887 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అలానే హవాల్దార్ వచ్చేసి 3439 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓవరాల్ వేకెన్సీస్ ఇవి. అయితే ఎంటీఎస్కి హవాల్దార్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎగ్జామ్కి వచ్చేసరికి ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది, బట్ హవాల్దార్కి ఎక్స్ట్రా ఏంటి అంటే ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా నేషనాలిటీ సిటిజన్, ఇండియన్ సిటిజన్ అవ్వచ్చు, నేపాల్ సిటిజన్, అలానే భూటాన్ సిటిజన్ అయి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ఏజ్ లిమిట్ ఏ డేట్తో కంపేర్ చేస్తున్నాడు అంటే 1st ఆగస్ట్ 2024తో కంపేర్ చేస్తున్నాడు. సో ఆ కంపారిజన్ డేట్ కూడా మీరు చూసుకోవాలి. 1st ఆగస్ట్ 2024తో కంపేర్ చేస్తున్నాడు అనమాట. సో ఏజ్ ఏంటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యూరేషన్ ఉంటుందన్నమాట. సో ఎంటీఎస్లో కొన్ని కోర్సులకు ఏంటి అంటే 18 to 25 years ఉంటుంది. ఎంటీఎస్లో మనకైతే ఏవైతే కొన్ని వేకెన్సీస్ ఉన్నాయో, సో ఎంటీఎస్లో ఉన్న కొన్ని వేకెన్సీస్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి, మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 years. అలానే హవాల్దార్ ఇంకా ఎంటీఎస్లో ఉన్న ఇంకొన్ని వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 years. సో ఇక్కడ డేట్స్ మెన్షన్ చేశాడు, మనకి ఏ డేట్కి ముందు వాళ్ళు ఏ డేట్కి వెనుక వాళ్ళు అప్లై చేయొద్దు అనేది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎంటీఎస్లో ఉన్న కొన్ని వేకెన్సీస్కి ఏజ్ లిమిట్ 18 to 25, కొన్నింటికి 18 to 27. అదే హవాల్దార్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years. అలానే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. సో ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years, ఓబీసీ 3 years, అలానే పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ వచ్చేసి 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వచ్చేసి 13 years, అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలో అయితే 15 years అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years. సో ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని కన్సిడర్ చేసి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అనేసి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉంటే చాలు. ఆన్ ఆర్ బిఫోర్ ఎప్పటికంటే 1st ఆగస్ట్ 2024 కల్లా మీ 10th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి ఈ ఎగ్జామ్స్ రాయడానికి, రైట్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అంటే మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ టైంలో మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అనేది అప్లై చేయాలి అనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్, సో అవన్నీ అప్పటికే అవైలబుల్గా ఉండాలన్నమాట మీ దగ్గర. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకి వెబ్సైట్ ఇచ్చాడు ssc.gov.in. సో దాంట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అనేవి మీరు మెన్షన్ చేయొచ్చు. సో దానికోసం ఇంతకుముందు ఏంటి అంటే ఫొటోస్ అనేవి అవైలబుల్గా పెట్టుకోండి అని చెప్పేవాళ్ళం, బట్ ఇప్పుడు ఏంటి అంటే ఫర్ అప్లయింగ్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్. సో అప్లై చేయడానికి ముందే ఫోటోగ్రాఫ్స్ ఉండాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం పర్సన్ని క్యాప్చర్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. బట్ లైటింగ్ అనేది బాగుండేలాగా చూసుకోమని మెన్షన్ చేస్తున్నాడు, రైట్. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ ఎగ్జామినేషన్ కోసం మనం 100 రూపీస్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేశాడు అంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫీ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. ఉమెన్, ఎస్సీ ఎస్టీ, షెడ్యూల్ క్యాస్ట్, నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్, సో వీళ్ళందరికీ ఫీ ఎగ్జంప్షన్ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా 100 రూపీస్ పే చేయాలన్నమాట. నెక్స్ట్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు అప్లికేషన్లో మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి కరెక్షన్స్ కావాలి అనుకుంటే ఆ కరెక్షన్స్ కోసం విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే 16th ఆగస్ట్ నుండి 17th ఆగస్ట్ వరకు అవైలబుల్గా ఉంటుందన్నమాట.
అయితే దీనికోసం మీరు కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే ఫస్ట్ టైం కరెక్షన్ కోసం 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే నెక్స్ట్ మళ్ళీ కరెక్షన్ చేయాలి అంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. సో అందుకని ఈ పేమెంట్స్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే చాలా కేర్ఫుల్గా మీ డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా అప్లై చేయండి. దెన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకుంటే మన జోన్ గురించి మాట్లాడుకుంటే సదరన్ రీజియన్ గురించి మాట్లాడదాం. సో సదరన్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ కనిపిస్తున్నాయో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సలేం, తిరుచిరపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా చెప్పాలంటే ఎవరికి లొకేషన్ దగ్గర ఉంటే అక్కడ అప్లై చేసుకోండి, మీకు ఈజీ, ఎగ్జామ్ రాసే రోజు ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇది వచ్చేసి హిందీ, ఇంగ్లీష్తో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఈ 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి తెలుగు కూడా ఉందన్నమాట. అంటే మీరు ఎగ్జామ్ని తెలుగులో కూడా రాసుకోవచ్చు. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అంటే సెషన్ 1 అలానే సెషన్ 2 అనేవి ఉంటాయి. సెషన్ 1 వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. సో 45 మినిట్స్ తర్వాత మనకి ఇది ఎండ్ అయిపోయి సెషన్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. అదే రోజు వెంటనే సెషన్ 2 స్టార్ట్ అవుతుంది అనమాట. సో సెషన్ 1 45 మినిట్స్ ఉంటుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ 2 ఓపెన్ అవుతుంది. సెషన్ 2 కూడా డ్యూరేషన్ 45 మినిట్స్. అదే ఎవరైతే పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ లైక్ స్క్రైబ్ కావాలో సో వాళ్ళ కోసం ఏంటి అంటే 60 మినిట్స్ అనేది ఉంటుందన్నమాట ఎగ్జామ్. ఈ సెషన్ 1లో వచ్చేసి మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రీజనింగ్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ నుండి మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రీజనింగ్ కనుక చూసుకుంటే సేమ్ 20 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సెషన్ 1. నెక్స్ట్ వచ్చేసి సెషన్ 2. సెషన్ 2లో వచ్చేసి జనరల్ అవేర్నెస్లో మనకి 25 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 75, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇది కూడా ఏంటి అంటే మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ సెషన్ 1, సెషన్ 2లో డిఫరెన్స్ ఏంటి అంటే సెషన్ 1కి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సెషన్ 1 వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఏదైతే మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇచ్చాడో వాటికి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నెక్స్ట్ మెన్షన్ చేశాడు నెక్స్ట్ పేజ్లో, దెర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ 1. సెషన్ 1కి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. బట్ సెషన్ 2కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1 మార్క్ అనమాట. ఇన్ సెషన్ 2 దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. మీరు ఏదైతే రాంగ్ ఆన్సర్ చేస్తున్నారో దానికి ఇంకొక 1 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట, ఎక్స్ట్రా 1 మార్క్ డిడక్ట్ అవుతుంది. సెషన్ 1కి మాత్రం ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నెక్స్ట్ ఇంకా సిలబస్ కనుక చూసుకుంటే మనకి ఏదైతే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ నుండి ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, వీటిల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనకి విఎంఆర్ లాజిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ కనుక చూసుకుంటే ఇంటీజర్స్, హోల్ నెంబర్స్ మనం సింప్లిఫికేషన్స్లో చెప్పుకున్నాం. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఆల్రెడీ విఎంఆర్ సార్ డిస్కస్ చేశారు. నెక్స్ట్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్ సింప్లిఫికేషన్ టాపిక్లో మెన్షన్ చేశాము. రిలేషన్షిప్ బిట్వీన్ ది నెంబర్స్, సింప్లిఫికేషన్స్. ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ అండ్ బాడ్ మాస్. సో వి బాడ్ మాస్ గురించి మనం సింప్లిఫికేషన్ టాపిక్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ పర్సెంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్, వర్క్ అండ్ టైమ్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఏరియా, పెరిమీటర్, జామెట్రిక్ ఫిగర్స్, డిస్టెన్స్ అండ్ టైమ్, లైన్స్ అండ్ యాంగిల్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా అంటే డేటా ఇంటర్ప్రిటేషన్, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్. వీటన్నింటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఎస్ఎస్సి ఎంటీఎస్కి రిలేటెడ్గా ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ రీజనింగ్ కనుక చూసుకుంటే మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, డైరెక్షన్స్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, టెంబ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనాలిసిస్, నాన్ వర్బల్ రీజనింగ్, వీటన్నింటి గురించి కూడా క్లాక్స్, క్యాలెండర్స్. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనకి కోర్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కనుక చూసుకుంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో ఇవన్నింటి నుండి గురించి జనరల్ సైన్స్ వీటి నుండి క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. ఎనీహౌ మీరు ఏదైతే కోర్స్ ఉందో
ఆ కోర్స్ చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి ఉంటాయి కాబట్టి మీకే అర్థమవుతుంది. అండ్ దానికన్నా ముందు అసలు ఎంటీఎస్కి ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, ఇప్పుడు మనకి చాలా టైం ఉంది, ఈ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇస్తాను. ఏ టైంలో కంప్లీట్ చేయాలి, ఏ డ్యూరేషన్ నుండి ఏ డ్యూరేషన్కి కంప్లీట్ చేయాలి, ఎంత టైంలో మనం ఒక టాపిక్ని కంప్లీట్ చేయొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి గ్రామర్, స్పాటింగ్ ద ఎర్రర్స్, సో ఇవన్నీ కూడా మనకి కోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనకి విఎంఆర్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. కరెక్ట్ టైంకి ఆఫర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎంటీఎస్కి అయితే మనకి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. బట్ మనం హవాల్దార్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. సో హవాల్దార్కి ఏంటి అంటే ఎగ్జామ్తో పాటు ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో ఆ ఎగ్జామ్తో పాటు ఫిజికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ ఫిజికల్ టెస్ట్ ఏంటి అంటే మేల్కి వచ్చేసి వాకింగ్ 15 మినిట్స్లో 1600 మీటర్స్ వాక్ చేయాలి. అలానే ఫీమేల్ వచ్చేసి 20 మినిట్స్లో 1 కిలోమీటర్ అనేది వాక్ చేయాలన్నమాట. నెక్స్ట్ అలానే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, సో వాళ్ళ హైట్, చెస్ట్ గురించి కూడా మెన్షన్ చేశాడనమాట. మేల్కి అయితే ఎలా ఉండాలి, ఫీమేల్కి అయితే ఎలా ఉండాలి. సో ఆ పాయింట్స్ని కన్సిడర్ చేసి మీరు హవాల్దార్కి ఎలిజిబుల్ అవుతున్నారా లేదా అనేది చూసుకోండి. బట్ ఎంటీఎస్కి మాత్రం సింగిల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇవి మనకి ఓవరాల్గా ఎస్ఎస్సి ఎంటీఎస్కి రిలేటెడ్గా ఏజ్ క్రైటీరియా కావచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావచ్చు, అలానే సిలబస్. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ వరకు చెప్పేసి వదిలేయాలనుకోవట్లేను. ఎందుకు అనంటే మీకు అప్లై చేయడం అనేది తెలుసు, బట్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే ప్రిపరేషన్. మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చెప్తేనే కదా. కొంతమంది ఏంటి అంటే ప్రీవియస్గా ఎగ్జామ్ రాసి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ టైం ఎలా క్వాలిఫై అవ్వాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ చాలామంది బిగినర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనకి మళ్ళీ డ్యూరేషన్ ఇస్తాడు 45 మినిట్స్, ఆ టైంలో ఎలా చేయగలగాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ మనం హార్డ్ వర్క్ అనే కాదు, స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంటే. హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. బేసిక్గా చెప్పాలి అంటే నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయమని చెప్పాను, స్మార్ట్ వర్క్ చేయాలి. ఒక స్ట్రాటజీతో, పర్టికులర్ స్ట్రాటజీతో వెళ్తే డెఫినెట్గా జాబ్ అనేది మీ హ్యాండ్లో ఉంటుంది. సో దానికోసమే నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అలానే ఎస్ఎస్సి ఎంటీఎస్కి రిలేటెడ్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి నెక్స్ట్ రాబోతున్నాయి. సో వాటిని చూసి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్, టేక్ కేర్.